హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. ఇవాళ ఒక రీసేల్ ఫ్లాట్ 14 years ఓల్డ్, ఇది రెనోవేటెడ్ ఫ్లాట్ అండి. మీకు ఒకటి చూపించబోతున్నా. హరిపూర్ కాలనీ, కొత్తపేట్, రోడ్ నెంబర్ 3, మెయిన్ రోడ్కి అండి. ఇది ఈ ఫ్లాట్ వచ్చేసి 3rd floorలో ఉందండి. టోటల్ 1550 SFT. మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి టోటల్గా ప్రాపర్టీని కంప్లీట్గా దీంట్లోనే మొత్తం విషయాలని చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడమని అడుగుతున్నాను. చూస్తే మీకు దాదాపు దీంట్లోనే మొత్తం వస్తుంది. ఇది కింద ఏరియా అండి, మొత్తం చూపిస్తున్నాను ఫ్లాటు. ఈ ఫ్లాట్ అంతా మీకు వచ్చేసి 26-27 ఫ్లాట్స్ ఉంటాయి, పెంట్ హౌస్తో కూడా కలుపుకొని. ఫ్లోర్కి 5 చొప్పున. ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది. ఈ ఫ్లోర్ వచ్చేసి 3rd bedroom ఫ్లాట్స్ వచ్చి కంప్లీట్గా ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా లోపల కూడా చూపిస్తానండి. ఫుల్లీ రెనోవేటెడ్ ఫ్లాట్కి సంబంధించింది. వాటర్ ఇష్యూ కూడా ఏం లేదండి, ఫుల్ వాటర్ ఉంటుంది 365 రోజులు, ఎక్కడ ప్రాబ్లం ఉండదండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు లొకేటెడ్ వచ్చేసి నక్షత్ర హాస్పిటల్ పక్క లైన్ వస్తుందండి, ఆపోజిట్ స్వాగత్ గ్రాండ్ అల్కాపురి. ఈ ఫ్లాట్ గురించి డీటెయిల్స్ లోపల వైపు కూడా చూడండి. ఈ ఫ్లాట్ నార్త్ ఎంట్రన్స్ అండి, చెప్పాలంటే నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అని కూడా అంటాము. ఇది చాలా పెద్దగా ఉంటుందండి, 1550 SFT. అప్పటి జీవో ప్రకారం మీకు 15-16% కామన్ ఏరియా పోవటం వల్ల ఫ్లాట్ చాలా పెద్దగా వచ్చింది. ఈ ఫ్లాట్ వచ్చేసి ఇప్పుడు మీకు లోపల హాల్ కూడా చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉంటుందండి, విత్ వుడ్ వర్క్ తోటి ఉంది. జస్ట్ రీసెంట్లీ దాన్ని కంప్లీట్గా రెనోవేటెడ్ చేశారండి ఈ ఫ్లాటు. మార్బల్ ఫ్లోరింగ్ కూడా మొత్తం పాలిష్ పెట్టించడం కానీ, బాత్రూమ్లు 3 ఉన్నాయి, ఆ 3టిని కూడా మొత్తం లోపల నుంచి తీసి ఫ్రెష్గా కంప్లీట్గా రెనోవేటెడ్ చేశారు. అలాగే మీకు వుడ్ వర్క్ కూడా చిన్న చిన్న రిపేర్లు ఉంటే వాటన్నిటిని సరిచేసి పాలిష్ చేసి నీట్గా ఉంచారండి. రీజనబుల్ బడ్జెట్లో ఉంది. అలాగే చెప్తున్న రేటు 85 లక్షలు. బట్ మీరు నచ్చితే కనుక కూర్చొని మాట్లాడచ్చు. ఎవరైతే పెద్ద ఫ్లాట్ 4 bedroom కింద కూడా మేము చెప్తామండి, ఎందుకంటే ఒక రూమ్ ఈశాన్యం రూపంలో ఒకటి వచ్చింది. అది వచ్చి ఇది డైనింగ్ ఏరియా అండి, మీరు చూస్తుంది. ఇక్కడ మీకు డైనింగ్ పెట్టుకోవచ్చు. అలాగే డైనింగ్ నానుకొని ఈ నార్త్ సౌత్ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో సౌత్ వైపు మీకు ఒక బాల్కనీ వచ్చింది. దాన్ని నానుకొని మీకు కామన్ టాయిలెట్ ఇచ్చారండి. ఇది సౌత్ వైపు ఉన్నటువంటి కామన్ టాయిలెట్. తర్వాత దీన్ని ఆనుకొని గ్రిల్ కూడా అన్నీ పెట్టున్నాయి. ఎటువంటి పని ఏం లేదండి, కలర్స్తో సహా అన్నీ లేటెస్ట్గా వేయించి పెట్టారు. రూపాయి పని లేదండి. ఇప్పుడు మీకు తీసుకునే వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది రోడ్ అండి, సౌత్ రోడ్డు. యాక్చువల్గా అపార్ట్మెంట్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చి నార్త్ రోడ్ అండి. నార్త్ రోడ్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ లోపల కూడా నార్తే. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మీకు ఒక 4-5 ఏళ్ల క్రితం ఒకసారి కలర్స్ వేశారండి బయట వైపు. మెయింటెనెన్స్ పరంగా బాగానే ఉంది, ఇక్కడ ఏమీ లీకేజెస్ కానీ ఏమీ లేవు. తర్వాత మీకు ఇది 14 సంవత్సరాల ఫ్లాట్. ఇది మీకు ఈశాన్యం వైపు ఉన్నటువంటి ఒక రూమ్ అండి. దీన్ని పూజ రూమ్గా కానీ లేకపోతే గెస్ట్ రూమ్గా కానీ, ఈ చిన్న వైపు కనిపిస్తున్నట్టు చిన్న ప్యాచ్ వర్క్ ఒకటి మటుకు చేయించలేదు. ఆ టైల్స్ ఒకటి మార్చుకోవాల్సి వస్తుంది, అది మీకు అక్కడ కనిపిస్తుందండి. అంతవరకు అది ఒక్కటే చిన్నపాటి ఇది వర్క్ మటుకు మిగిలింది, అది కావాలంటే మనం మాట్లాడి చేయించవచ్చు. ఇది పూజా రూమ్ అండి, దీనికి సపరేట్గా పూజా రూమ్ కూడా వచ్చింది. ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళు మొట్టమొదటిసారిగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం నా వీడియో ఛానల్స్ చూడొచ్చు. ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా పెద్దగానే ఉంటుందండి, చిన్నగా ఉండదు. పెద్ద ఫ్లాట్గానే మేము చెప్పొచ్చు. ఇవాటి జీవో ప్రకారంగా అయితే ఇది 1750 కింద ఉంటుంది. అప్పటి జీవో ప్రకారంగా కట్టింది కాబట్టి 1550 ఉంది. యూడిఎస్ వచ్చేసి 35 గజాలు వచ్చిందండి, 35 square yards ఫర్ యూడిఎస్. ఇది టోటల్ అపార్ట్మెంట్ గురించి మీకు మొత్తం చెప్తూ ఉన్నానండి. ఇది మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదిస్తే మేము చూపించేటందుకు మేము ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయం. తర్వాత మీకు యూడిఎస్ చెప్పాను కదండి, 35 square yards మాత్రమే వచ్చింది. సో అది గమనించండి. చాలామంది 50 కావాలి 60 కావాలని అంటున్నారు కదా, అంత లేదండి. దీనికి 35 square yards మాత్రమే ఉంది యూడిఎస్. ఈ లొకేషన్లో ఇప్పుడు 1,20,000 గజం ఉందండి. ఇక్కడ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, నక్షత్ర హాస్పిటల్ రోడ్కి. సో
సో ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా చూడాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ప్రాపర్టీ కనుక తీసుకున్నట్టే లోన్ కావాలంటే కూడా లోన్ ఎలిజిబిలిటీ కూడా మనం చేపించగలుగుతాం. అలాగే ప్రాపర్టీ కొన్నప్పటి నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాదే ఉంటుందండి మొత్తం పూచి. అలాగే మేము చూపించినందుకు ఎటువంటి ఛార్జెస్ తీసుకోం, కానీ ప్రాపర్టీ కొన్నట్టయితే ఫైనల్ ప్రైస్ ఏదైతే అవుతుందో దాని మీద 2% కమిషన్ తీసుకుంటామండి. అది మ్యాండేటరీ. సో ప్రాపర్టీ చూపించినందుకు తర్వాత ప్రాపర్టీ మీద లోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించే వరకు ఉంటాం కాబట్టి అది మా కమిషన్ కింద మేము తీసుకుంటాం, గమనించగలరు. దీని మీద మరిన్ని వివరాలకి ప్రాపర్టీ చూడాలన్నా, ఫర్దర్గా వేరే ఇన్ఫర్మేషన్ వేరే ప్రాపర్టీస్ గురించి కావాలన్నా, లేదా చూస్తున్న ప్రేక్షకులకు మీ ప్రాపర్టీస్ ఏదైనా అమ్మాలన్నా చేయాలన్నా నన్ను సంప్రదించండి. ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ ఏదైనా సరే. Thank you very much for watching my channel. Please do subscribe my channel. Thank you.